హలో అండి. పనంతా అయిపోయిందిలే 4 గంటలప్పుడు ఇంక రెస్ట్ తీసుకున్నామనే లోపల చేపలు తెచ్చారనమాట. చేపలు తెచ్చి చేపల బిర్యానీ చేయమని చెప్పారు. అయితే మనం కూడా చేసేసాము చేపల బిర్యానీ. అయితే నేను ఇందులో 2 మిస్టేక్స్ చేశానండి. ఏంటనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఇక్కడ చూడండి చేపలనైతే ముందుగా క్లీన్ చేసుకున్నాను. నీట్‌గా క్లీన్ చేసేసాననమాట. ఇందులో మసాలాలు వేసుకొని బాగా చేప పీసులకి పట్టించుకోవాలనమాట. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, లెమన్ పొడి, పాప్రికా పొడి, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి నేను చేపలకి పట్టించేసాననమాట. తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలనమాట. చూడండి ఇలా అయితే చేప పీసులనైతే కాల్చుకోవాలి. మసాలాలు మీరు చూసి వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు లైట్‌గా తింటారనమాట. తర్వాత చెరవ పెట్టుకొని ఎసరు కాంచుకొని ఇందులో హోల్ గరం మసాలా, పుదీనా, నిమ్మకాయ స్లైసులు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇంకా వచ్చేసి ఉప్పు వేసుకొని రైస్ వేసుకొని ఉడికించుకోవాలనమాట. ఒక 80% పలుగ్గా ఉన్నప్పుడు వంచుకోవాలి రైసు. తర్వాత వేరే చెరవలో ఆయిలు, కొద్దిగా బటర్ వేసుకొని ఈ ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని నేను కొద్దిగా అయితే తీసుకున్నాను సపరేట్‌గా మళ్ళీ రైస్ పైన వేయడానికి. తర్వాత ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే కట్ చేయకుండా వేశానండి. ఎందుకంటే కారం కొందరు తింటారు, కొందరు తినరు కదా! కావాలన్నోళ్ళు తింటారని చెప్పేసి. తర్వాత పుదీనా వేశాను. ఇదైతే టమాటా ప్యూరీ ఇంకా ఫ్రెష్ టమాటాలు కూడా కట్ చేసి వేసాననమాట. బాగా ఫ్రై చేసుకొని ఇందులో పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏం మిస్టేక్ చేశానంటే నేను గ్రేవీ తక్కువ అయిపోయిందండి నాకు. కొద్దిగా గ్రేవీ ఎక్కువ అయింటే బాగుండనిపించింది. తర్వాత గరం మసాలా, పాప్రికా పౌడర్, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ చేప పీసులను అయితే వేసుకోవాలన్నమాట. గ్రేవీ తక్కువైంది. ఇక్కడ నేను చెరువ చిన్నది తీసుకున్నాననమాట. ఇంకొద్దిగా ఎడల్పుగా ఉండేది అయింటే మనకు చేప పీసెస్ విరగకుండా వచ్చిండు. ఇది రెండో మిస్టేక్ అనమాట. తర్వాత మనం వంచుకున్న రైస్ ఉంటుంది కదా అది వేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, ఫుడ్ కలర్ వేసేసి దమ్లో పెట్టేస్తే మనకు చేప బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.